ఇండస్ట్రీలో సో కాల్డ్ బిగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గరికి మీ స్క్రిప్ట్ వెళ్ళిందా? వెనకాల దిల్ రాజు ఉన్నారు. కమర్షియల్ మూవీస్కి ఉన్న అటెన్షన్ కానీ ఇంపార్టెన్స్ కానీ అవార్డ్ విన్నింగ్ మూవీస్కి ఉండదు. అవార్డ్ విన్నింగ్ మీ మూవీ థియేటర్లో తక్కువ డేస్ ఆడిందని విన్నా, నిజమేనది? అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి కానీ థియేటర్లో మూవీ ఆడలేదంటే ప్రొడ్యూసర్ అన్న హ్యాపీ అవుతారు కదా. ఆడలేదు అని కాదు, హాయ్ అండి పవన్ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. 9 అవార్డ్స్ వచ్చినాయి మీ మూవీకి, ఎలా అనిపిస్తుంది? యా ఫీలింగ్ ప్రౌడ్ ఆబ్వియస్లీ. ఓకే, సో 9 రీసెంట్గా కూడా ఒకటి ఇంకొక అవార్డు, ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చిందండి. ఓకే, దాంతో 10. ఇంకొకటి రీసెంట్గా బెస్ట్ ఓటీటీ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఒక టోటల్ 11 అయిపోయినాయి. 11. మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటికి 11 అయిపోయినాయి. కానీ మీ మూవీ థియేటర్లో తక్కువ డేస్ ఆడిందని విన్నా, నిజమేనది? కరెక్ట్. ఎందుకండి అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి కానీ థియేటర్లో మూవీ ఆడలేదంటే ప్రొడ్యూసర్ అన్న హ్యాపీ అవుతారు కదా. ఆడలేదు అని కాదు, ఆడిపించలేదు. అంటే బేసిక్గా ఇది మేము వీ హ్యావ్ ప్లాన్ దిస్ ఫర్ ది ఓటీటీ అండి యాక్చువల్గా. ఓకే, ముందు కూడా మేము అందుకే మా దాంట్లో మీరు చూస్తే ఇంటర్వెల్ కూడా ఉండదు, మూవీ లెంత్ తక్కువ ఉంది, మూవీ లెంత్ కూడా తక్కువ ఉంది. సో వీ ప్లాన్ ఎవ్రీథింగ్ ఫర్ ఓటీటీ. బట్ ఏంటి అంటే లాస్ట్లో లేదు థియేటర్కి తీసుకెళ్దాం, చాలామంది కనెక్ట్ అవుతుంది అనే ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది యాక్చువల్గా. ఓకే, సో ఆ ఫీడ్బ్యాక్తోని యా లెట్స్ ట్రై అన్నట్టు మేము థియేటర్కి వెళ్ళడం జరిగింది. ఓకే, అదర్వైజ్ యా ద ఒరిజినల్ ప్లాన్ వాజ్ టు జస్ట్ టు మేక్ ఇట్ టు ఓటీ. ఓకే, అయితే బలగం లాంటి జనాలు కనెక్ట్ అయ్యేలాగా, పబ్లిక్ కనెక్ట్ అయ్యేలాగా మూవీ తీసిండు. సో నేను చూశాను మూవీ, నాకేమనిపించింది అంటే రియల్ లైఫ్లో అలానే జరుగుతుంది, దాన్ని యాస్టీస్ దింపేశారు ఇక్కడ అనిపించింది. సో కానీ అది 2003 ఆ టైంలో మూవీ అనుకుంటా. మీరు దాన్ని ఆ టైంలో మనకు మొబైల్స్ అని ఇవన్నీ లేవు, పేజరే గొప్పది అన్నట్టు ఆ టైంలో అలా ఉంటుండే. అవన్నీ మీరు ఎట్లా మేనేజ్ చేయగలిగింది? ఛాలెంజింగ్ అనిపించిందా? యా డెఫినెట్గా ఛాలెంజింగ్ అండి. ఈ ఫ్రేమ్ బ్యాక్డ్రాప్ మూవీ తీయాలి అంటే ఆల్వేస్ ఇట్స్ బిన్ ఛాలెంజింగ్. ఓకే, సో ఇప్పుడైతే ఈ అంటే టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిపోయి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి అంటే ఈ లాస్ట్ 10 yearsలో యాక్చువల్గా సో చాలా అడ్వాన్స్మెంట్స్ కదా. సో దెన్ మనం అక్కడికి వెళ్ళాలి అంటే మొబైల్స్ లేవు, చాలా లేవు యాక్చువల్గా అప్పుడు. సో డెఫినెట్గా ఛాలెంజింగ్. అంటే ఆర్ట్ వర్క్కి ఛాలెంజింగ్. ఆర్ట్ వర్క్ ఒకటే కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, బట్ అసిస్టెంట్ డైరెక్టర్స్కైనా కానీ డైరెక్టర్స్కైనా కానీ అందరం చూసుకోవాలి. ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ కేర్. సో ఈ మూవీ కోసం మీరు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ట్రైలర్ లాంచ్కి వెళ్ళారు. ఎలా ఉందండి ఆయన రెస్పాన్స్, ఆయన రిసీవింగ్ అవన్నీ? యా ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అంటే మేము లక్కీ, విజేంద్ర ప్రసాద్ సార్ అంటే ట్రైలర్ చూసి రమ్మన్నాం యాక్చువల్గా. ఓకే, అంటే ఎవరికంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు కదా బేసిక్గా. సో ఈ లైక్ ద ట్రైలర్. ఓకే, సో దెన్ హీ సెడ్ హీ కాల్డ్ us యాక్చువల్లీ. దెన్ వీ వెంట్ దేర్. సో యా ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ అని చెప్పే సజెషన్స్ కానీ అమేజింగ్ అండి. ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అది కాకుండా మీరు పబ్లిసిటీ అనేది చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకని పబ్లిసిటీ చేయలేదు? ఈ మూవీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అవును, బలగం లాంటి మూవీ అందరు కనెక్ట్ అవుతారు అని చెప్పినప్పటికీ కూడా ఇది బలగంకి వచ్చినంత పబ్లిసిటీ రాలేదు దీనికి. సో మీరు యంగ్స్టర్స్ ఉన్నారు మూవీలో, యంగ్స్టర్స్తోని ఏదైనా చేసి ఉండాల్సింది కదా. యా అంటే బలగం వెనకాల దిల్ రాజు ఉన్నారు. ఓకే, ఓకే, మట్టి కథ వెనకాల ఎవరు లేరు అని అన్నారు చాలామంది. అంటే కొంతమంది చూసిన వాళ్ళు ఏంటంటే అరే మూవీ చాలా బాగుంది, బలగం లాగా ఉంది, బట్ ఇక్కడ వాట్ ఈస్ మిస్సింగ్ అన్నట్టు అన్ని. అంటే నేను అనే డైలాగ్ కాదు, చాలామంది అనడం ఏంటంటే బలగం వెనకాల దిల్ రాజు ఉన్నారు, మీ వెనకాల లేరు, అదే డిఫరెన్స్ అని. ఓకే, అది ఉండొచ్చు యాక్చువల్గా. ఇంకా తీసుకెళ్ళేది ఉండే టు బి హానెస్ట్. ఎందుకంటే కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే మేము కొన్ని రోజులు ఆడిపించినందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. చాలా రెస్పాన్స్ వచ్చాయి మాకు. ఓకే, ఊర్లలో అయితే చాలా అంటే బాగా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, చాలా మంది కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో మెసేజెస్ కానీ అక్కడ కానీ వాళ్ళ స్టోరీస్ పెట్టుకోవడం అట్లా జరిగింది. ఓకే, సో దెన్ వీ రియలైజ్ దట్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ అని కంటిన్యూ చేయాల్సింది థియేటర్. అదే కంటిన్యూ చేయాల్సి ఉండింది. బట్ సమ్హౌ అంటే ఇంకొక 20 lakhs పెట్టింటే ఒక మేబీ 1 or
2 crores కూడా వచ్చేది అన్నట్టు అనుకున్నాం యాక్చువల్లీ. ఓకే. కానీ అక్కడ ఇంకా పెట్టాలా లేదా అనే దాంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ డిసిషన్ అండి అదంతా కూడా. అంటే ప్రొడ్యూసర్స్ కానీ సరేలే ఓటీటీ అనుకున్నాం కదా, లెట్స్ గో టు ద ఓటీటీ ఓకే అని ఓటీటీ తీసుకెళ్ళడం అంతే. ఓకే ఓకే. సో ఈ స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి స్క్రిప్ట్కి? స్క్రిప్ట్ గురించి నా ఏదో క్వశ్చన్ ఉంది, కాకపోతే ఫస్ట్ ఇన్స్పిరేషన్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఇన్స్పిరేషన్ అంటే బేసిక్గా ఏంటంటే మన నుంచే స్టోరీ రావాలి అనేది ఇన్స్పిరేషన్ అండి. యాజ్ న్యాచురల్ యాజ్ అవర్ లైఫ్స్ అనేది తీయాలి అనేది ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. మీరు చూస్తే ఇక్కడ సిటీలో ఉంటున్నారు, కాకపోతే మరి మీకు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఎలా తెలిసింది అంత డెప్త్గా? మామూలుగా కూడా చాలా డెప్త్గా తీసింది మూవీ. సో అంత డెప్త్గా తెలియాలంటే కనెక్ట్ అయి ఉండాలి, మీకు రిలేషన్ ఉండి ఉండాలి. అంటే మా మదర్ వాళ్ళది ఫార్మర్స్ ఫ్యామిలీ యాక్చువల్లీ. ఓకే. సో రిలేటివ్స్ అట్లా మా తాతయ్య వాళ్ళది అట్లా వెళ్ళడము అట్లా నాకు అలవాటు ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు బేసిక్గా. ఫ్రెండ్స్ నేను తాండూరులో చదువుకున్నాను, బట్ తాండూరు ఒక కైండ్ ఆఫ్ టౌన్ అనమాట. ఓకే. బట్ పక్క నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, రూరల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్టోరీస్ అయినా కానీ, నేను బీటెక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ స్టోరీస్ అయినా కానీ వినడము నేను అబ్జర్వ్ చేస్తాను బాగా ఏంటి అనేది. సో అక్కడ అట్లా కనెక్ట్ అయింది. నా ఎక్స్పీరియన్సెస్, నాకు పల్లెటూరు వాతావరణం అది తెలుసు. ఓకే. అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ వినడము ఏంటి. సో అట్లా. సో అయితే ఈ స్క్రిప్ట్ గురించి క్వశ్చన్ ఏంటంటే, మీరు స్క్రిప్ట్ ఒకటి అనుకొని రాస్తారు కదా, రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ పట్టుకొని ప్రొడ్యూసర్ కోసం తిరిగే ఉంటారు. అప్పుడు ఈ చేంజెస్ అయ్యి ఆ చేంజెస్ అయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్తా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. రైట్. కామన్, చాలా కామన్గా జరుగుతాయి. సో అలా అయినప్పుడు మీరేమన్నా స్క్రిప్ట్ చేంజెస్ చేసిందా, లేదంటే అదే స్క్రిప్ట్ని ఫాలో అయ్యి లేదు నా స్క్రిప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మిందా? అంటే ఏ స్క్రిప్ట్ కూడా చేంజ్ కాకుండా ఉండదు. ఓకే. దునియాలో అంటే ఇన్ రియల్ వరల్డ్ నో స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే. మీరు బెటర్మెంట్స్ ఉండాలి, డిస్కస్ చేయాలి. ఎంత డిస్కస్ చేసి ఎంత ఇంప్రూవైజ్ చేస్తే అంత బాగా వస్తుందండి స్క్రిప్ట్. సో నేను ఒక స్క్రిప్ట్ తీసుకుపోయి దీన్ని చేంజెస్ చేయను అని అన్నారు సమ్మన్ అంటే అది వాడికి ఏం తెలియదు అన్నట్టు. ఓకే. రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టు. సో అలా కూడా ఉంటారు కదండి డైరెక్టర్స్. ఉంటారు. అంటే బేసిక్ ఏంటంటే స్క్రిప్ట్ చేంజెస్ చేస్తారు కానీ కోర్ కంటెంట్, కోర్ పాయింట్ అది చేంజ్ చేయొద్దు, చేంజ్ చెయ్యరు. థీమ్ చేయండి, ఏదైతే పాయింట్ అనుకుంటామో ఆ పాయింట్ నుంచి డైవర్ట్ కాకుండా ఉంటే ఓకే. ఓకే. అంటే మెయిన్ పాయింట్ నుంచి డైవర్ట్ కాకుండా మీరు కొన్ని సీన్స్ ఇవి సూట్ కావు అనుకోవడము, లేకుంటే వేరే సజెషన్స్ కొద్దిగా డ్రామా ఎక్కువ యాడ్ చేద్దాం అనుకోవడము, లేకుంటే లేదు ఇక్కడ ఇంకొద్ది హై ఉండాలి, లేకుంటే ఇక్కడ లో ఉండాలి, ఇటువంటి పాయింట్స్ కన్సిడర్ చేయడం తప్పులేదు నాకు తెలిసి. ఓకే. ఇన్ జనరల్గా మనకి ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు ఎవరైనా. మీరు అలా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? కేక్ వాక్ లేకపోతే మీకు? కేక్ వాక్ డెఫినెట్గా కేక్ వాక్ కాదు. నేను అన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను యాక్చువల్లీ. ఓకే. సో ఫస్ట్ మూవీ అండి? ఫస్ట్ మూవీ నేను అంతకుముందు కూడా నేను ఐ నెవర్ వర్క్ ఫర్ ఎ ఫిలిం, ఫీచర్ ఫిలిం యాక్చువల్లీ. సో ఇట్స్ ద ఫస్ట్ మూవీ ఇన్ ఫీచర్ ఫిలిం. ఓకే. సో నేను స్క్రిప్ట్ పట్టుకొని తిరగడం అంటే ఫస్ట్ డైరెక్టర్స్కి అది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే. సో నేను అన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను. చాలా వరకు ఆపర్చునిటీస్ అంటే కూడా దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్గా. అంటే డబ్బులు పెట్టడానికి వాళ్ళకి కూడా ధైర్యం కావాలి. సో మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఉండాలి. సో అట్లా రిజెక్షన్స్ అవుతాయి యాక్చువల్గా. ఒకరి దగ్గర నేను నెరేట్ కూడా చేశాను యాక్చువల్గా. సో కొన్నిటి దగ్గర ఫెయిల్ అయింది. అట్ లాస్ట్ అంటే మైక్ మూవీస్ వాళ్ళకి నచ్చింది యాక్చువల్గా. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్గా. యూ హ్యావ్ టు స్ట్రగుల్ చేయకుండా రావడం చాలా తక్కువ మంది. ఓకే. స్ట్రగుల్ చేస్తే యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరి దగ్గరైనా చేశారా? చేయలేదు. డైరెక్షన్కి. సో అది ఎలా పాసిబుల్ అయింది? అంటే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూనే ఉంటారు, చాలా టైం చేస్తూ ఉంటారు, వాళ్ళకు బ్రేక్ రావడం చాలా కష్టం. అలాంటిది మీరు డైరెక్ట్గా డైరెక్షన్ చేస్తానంటే వాళ్ళు ఫస్ట్ ఎట్లా ట్రస్ట్ చేసిన వాళ్ళని ఎట్లా మీరు కన్విన్స్ చేయగలిగారు? క్లారిటీ ఇంపార్టెంట్ అండి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కన్నా కానీ ఏంటంటే వాళ్ళు ఒక ఫిలింకి వర్క్ చేస్తే
ఆ సూపర్ క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, షెడ్యూల్ ఏంటి, ఇంకా ప్లానింగ్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏమేమి చేసుకోవాలి, వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ ఆప్టిమైజ్ ఇన్ ప్రొడక్షన్ ఆన్ ద సెట్ అనేది ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతుంది యాక్చువల్గా. ఓకే, మనకు అది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుంటే అది రాదు యాక్చువల్గా. కానీ మీరు అంటే ఉన్న రీసోర్సెస్తోని ఆ నాలెడ్జ్ తెచ్చుకొని, సో వెన్ యూఆర్ ప్రజెంటింగ్ టు సమ్ పీపుల్ యూ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. అది ప్రజెంట్ చేయాలి బేసిక్గా. ఇంత బడ్జెట్ అవుతుంది, నువ్వు బడ్జెట్ తెలియకుండా నువ్వు ఒక స్టోరీ చెప్పినావు అనుకోండి, ఎవరు ఒప్పుకోరు యాక్చువల్గా. యాక్టర్స్ చూస్ చేసుకున్నారు? యాక్టర్స్ ఆడిషన్స్ అందరూ న్యూ యాక్టర్స్ అయినా కొందరు, అంటే ఐ మీన్ సీనియర్ పీపుల్ కొంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ మెయిన్ క్రూ అంతా కూడా న్యూ పీపుల్. సో వాళ్ళకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇదివరకు? యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. కొంతమంది ట్రైన్డ్, ఇప్పుడు హీరో అయితే ట్రైన్డ్. ఓకే, ట్రైన్ అంటే ఫిలిం స్కూల్లో ఎక్కడ ట్రైన్ చేసుకున్నాడు. ఓకే, బట్ అంటే ప్రీ ప్రొడక్షన్లో మేము వర్క్షాప్స్ అవి చేసాం యాక్చువల్గా. ఓకే, సో అక్కడ బాగా రుద్దాం అందరినీ. సీనియర్ యాక్టర్స్నైనా పిలిపించాము వర్క్షాప్స్కి. ఓకే, పిలిపించి వాళ్ళతో యాక్టింగ్ చేయించాము. ఓకే, సో అక్కడ మాకు బాగా హెల్ప్ అయింది యాక్చువల్లీ. హెల్ప్ అయింది అండ్ ఆల్సో వీ ఇంప్రూవైజ్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్. ఓకే, చాలా వరకు అక్కడ ఇంప్రూవైజ్ అయ్యింది. ఓకే, ఇట్ హెల్ప్స్ డెఫినెట్లీ. సో ఈ మూవీ అంతా ఎక్కడ షూట్ చేసిందండి? ఇదంతా కూడా బేబీనగర్లో. బేబీనగర్ పక్కన ఒక 5 villages. 5 villagesలో షూట్? 5 villages. ఓకే. అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండే అప్పుడు షూట్ టైం? పబ్లిక్ రెస్పాన్స్ ఓకే యాక్చువల్గా. అంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు మా దగ్గర. అవును, పోయినా చూసే వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయేటోళ్ళు అంతే. పెద్ద అటెన్షన్ అంతే ఉండదు. సో మాకు అదొక అడ్వాంటేజ్ కూడా, పెద్ద ఈజీగా అయిపోతుంది. సో అట్లా ఉండింది. బడ్జెట్ ఎంత అండి మూవీ? బడ్జెట్ అంటే ఒక మొత్తం కలిపి నాకు తెలిసి 60-70 అయిపోయింది, 70 lakhs. ఓకే. సో రిటర్న్స్ వచ్చినాయి అంతా? రిటర్న్స్ ప్రొడ్యూసర్ని అడగాలి. బట్ కమర్షియల్గా సక్సెస్ అయినట్టేనా? కమర్షియల్గా సక్సెస్ అయినట్టే. అంటే ఈ ఓటీటీలో అయితే మాకు ఫస్ట్ 2 weeks ట్రెండింగ్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ టాప్ 3 ట్రెండింగ్లో ఉండింది. నాకు తెలిసి అక్కడే వచ్చేసి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి, మీరు షూట్ చేసే అప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా తలనొప్పి, మెనీ టేక్స్ చేయాల్సి వచ్చింది అనే సీన్ ఏదైనా ఉందా? అంటే బేసిక్గా ఎప్పుడైతే వేరెవర్ వి ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ పీపుల్, అది కూడా విలేజర్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయాలి అన్నప్పుడు, వాళ్ళు యాక్టర్స్ కాదు. వాళ్ళు యాక్టర్స్ కాదు. ఇంకోటి, మనం అంతా కూడా ఎక్కువ పే కూడా చేయలేదు వాళ్ళకి. అవును కదా. సో వాళ్ళు యాక్టర్స్ కాదు, మనం ఎక్కువ పే చేయకుండా వాళ్ళని అక్కడ పెట్టేసి అటెన్షన్ తీసుకురావాలి అంటే ఇట్స్ నైట్ మేర్. అంటే ఇట్స్ ఛాలెంజ్ డెఫినెట్గా. సో అటువంటి ప్రాబ్లం అనేది మాకు. పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒకరు ఇక్కడ కూర్చుంటారు, నెక్స్ట్ సెకండ్కి ఇంకో దగ్గర కూర్చుంటారు, కండు వేసుకుంటారు, నెక్స్ట్ సెకండ్కి ఎక్కడ పడేస్తారు, కంటిన్యూటీ ఉండదు. సో వాళ్ళని కూడా ఏం అనలేము. వాళ్ళు జస్ట్ చూడడానికి వచ్చినప్పుడు మేము భోజనాలు పెట్టో లేకుంటే ఎట్లా చెప్పి తీసుకురావడం, లేకుంటే కొద్దిగా మనీ ఇచ్చి తీసుకురావడం, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. సో అవి ఆ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి యాక్చువల్గా. అక్కడ కష్టమైంది అంతే. కొన్ని సీన్స్ ఉన్నాయి మాకు యాక్చువల్గా, అట్లీస్ట్ ఒక 5-6 scenes అన్న ఉంటాయి వేర్ లాట్ ఆఫ్ పీపుల్ బీన్ ఇన్వాల్వ్డ్ యాక్చువల్లీ. సో అటువంటి కష్టమైంది. అదర్వైజ్ యాక్టర్స్ అయితే ఎవ్రీవన్ హస్ డన్ వెరీ వెల్. ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీస్కి ఉన్న అటెన్షన్ కానీ ఇంపార్టెన్స్ కానీ అవార్డ్ విన్నింగ్ మూవీస్కి ఉండదు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ అవార్డ్ విన్నింగ్ మూవీస్ కానీ ఉండదు. అయినా కూడా మీరు ఎందుకు ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు? అవార్డ్ విన్నింగ్ మూవీస్ అటెన్షన్ ఉండదని కాదండి. యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా ఎవరు కూడా, అంటే ఇప్పుడు ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ ఇండస్ట్రీ. అవును కదా. సో ఎవరు కూడా జస్ట్ అవార్డ్స్ గురించి మూవీస్ చేయరు. అవును, కమర్షియల్ ప్రాఫిట్స్ కోసమే చేస్తారు. ప్రాఫిట్స్ గురించే చేస్తారు. ఇట్స్ ఇప్పుడు ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఒక ఓనర్ ఉన్నాడు, ఒక మాస్టర్ ఉన్నాడు అనుకుంటే, వాళ్ళు ఛాయ్ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ప్రాఫిట్ గురించే చేస్తారు. దిస్ ఈస్ ద సేమ్ యాజ్ దట్ యాక్చువల్గా. అంటే కానీ ఆ మాస్టర్ కొద్దిగా మంచి చేశాడు అనుకుందాం. చాలామంది, కొంతమందికి నచ్చుతుంది, చాలామంది బాగుంది అని అనొచ్చు. బట్ ఆ బాగుంది అనేవాడు కూడా మనీ ఇవ్వాలి. అవునా? అవును.
సో జస్ట్ నేను బాగుంది అని చాయ్ తాగి వెళ్ళిపోయినా అనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ దెమ్. ఓకే, అదే సేమ్ కాన్సెప్ట్ ఇండస్ట్రీలో అంతే. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా అవార్డ్స్ గురించి సినిమాలు తీయాలండి. ఓకేనా, మనీ కోసం ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనీయే రావాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, అవార్డ్స్ వచ్చినాయి. కొంతమంది ఎట్లుంటారు అంటే మనము అంటే డిఫరెంట్ ఫిలిం మేకింగ్ స్టైల్స్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనము మంచి సినిమా తీద్దాము, అట్ ద సేమ్ టైం కమర్షియల్గా కూడా వయబుల్గా తీద్దాము అని అనుకుంటారు కొంతమంది. ఓకే, అటువంటి సినిమాలు కూడా చాలా ఉంటాయి యాక్చువల్గా, అది కొద్దిగా కష్టం. ఓకే, కొంతమంది ఏమనుకుంటారు అంటే ఐ డోంట్ కేర్ మంచి సినిమానా కాదా, బట్ ఐ వాంట్ మనీ. ఓకే, నేను కల్ట్కి వెళ్ళిపోతాను, లేకపోతే రా కంటెంట్ తీస్తాను, ఐ డోంట్ కేర్. ఫ్యామిలీస్ చూస్తాయా, వీళ్ళు చూస్తారా, వాళ్ళు చూస్తారా కూడా ఐ డోంట్ కేర్. ఓకే, అట్లా మంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే లేదు మంచి సినిమా తీద్దాం, జస్ట్ ఫ్యామిలీస్కి తీద్దాము, కమర్షియల్గా ఓకే అయినా కానీ బట్ అందరూ కూడా ప్రాఫిట్స్ అయితే కాదు. ఓకేనా, అటువంటప్పుడు మనము అది జడ్జ్ చేయలేము. అంటే అవార్డ్ విన్నింగ్ మూవీస్ కమర్షియల్గా, సో అందరు తీసేదైతే ఏంటి అంటే ఎంగేజింగ్గా ఉండాలి. దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. సినిమా మీడియం ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్. ఓకే, ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. మనం ఎంత ఆర్ట్ ఫిలిం తీసినా అది బోర్ కొడితే ఎవరు చూడరు. ఓకేనా, నువ్వు ఎంత కమర్షియల్ సినిమా తీసినా కానీ అందులో కంటెంట్ లేకుంటే కూడా చూడరు ఎవరైనా. సో ఆ ఎంగేజింగ్ పార్ట్ పెట్టుకొని మిగతాది ఏం తీసినా ఓకే. సో అవార్డ్ విన్నింగ్స్ అనేది బోనస్ అండి. అవార్డ్స్ రావడం అనేది ఒక బోనస్. బట్ ప్రైమరీ మోటివేషన్ ఏంటి అంటే కమర్షియల్గా సక్సెస్ కావాలి, మనీ రావాలి అనేది ఇంపార్టెంట్ అండి. సో ఆడియన్స్కి నచ్చితే చూస్తారు. ఆడియన్స్ కూడా అంతే, అవార్డు వచ్చిందని కూడా ఎవరు చూడరండి. అవును, కరెక్ట్. ఆడియన్స్ కూడా ఎంటర్టైనింగ్ ఉంది, ఈ సీన్ బాగుంది అని అట్లా వైరల్ అయిన కంటెంట్ ఏదైనా కంటెంట్ ఉంటేనే చూడడానికి ఇష్టపడతారు, చూస్తారు. ఏంది ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అనే చూస్తారు. అంతే. కానీ ఈ సినిమా మాత్రం ఓటీటీలోనైనా చూడాలనుకుంటున్నాను నేను, అంటే ఆడియన్స్. ఎందుకంటే ఓటీటీకి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు, సపరేట్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మూవీ బలగం లాంటి మూవీ కాబట్టి ఓటీటీలోనే చూసి సక్సెస్ చేస్తే బాగుంటుంది. ఏమైనా రిలీజ్ ప్లాన్ చేస్తారా మీరు? రిలీజ్ అయితే ఏం చేయలేదండి ఇంకా. ఓకే, అటువంటి ప్లాన్స్ అయితే ఏం లేదు. బట్ అంటే మేము ఏమంటారు, ఎంత పిండికి అంత రొట్టె అంటారు కదా. సో మేము పెట్టిన కాస్ట్ వైజ్ అయినా ఎఫర్ట్స్ వైజ్ ఐ థింక్ ఇట్స్ పేడ్ ఆఫ్ యాక్చువల్లీ. ఓకే, అంటే యు ఆర్ సాటిస్ఫైడ్. చాలా. అండ్ యు ఆర్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ ది అవార్డ్స్. అవార్డ్స్ ఒకటే కదండి, నేను అదే చెప్పాను కూడా. అంటే అవార్డ్స్ డెఫినెట్లీ ఇట్ గేవ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఆల్సో ఐ మీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ డెఫినెట్గా. కానీ ఏంటంటే రియల్ వాల్యూ ఎక్కడ అంటే మాకు పీపుల్ రియలీ లైక్ ఇట్. ఓకే, ఫ్రమ్ ద హార్ట్స్. ఓకే, అండ్ చాలామంది మాకు చెప్పారు పర్సనల్గా, ఓకే ఈ సినిమా నిజంగా బాగుంది, చాలా హానెస్ట్ అటెంప్ట్, ఎక్కడ కూడా మీరు డీవియేట్ కాకుండా, అంటే అన్నెసరీ ఇప్పుడు మనం డీవియేట్ కావాల్సి వస్తుంది. మనం అంటే ఓవర్ కమర్షియల్గా వెళ్ళడమో లేకుంటే అట్లా వెళ్ళినప్పుడు డీవియేట్ కావాల్సి వస్తుంది. ఏదో సాంగ్ పెట్టాలి, లేకుంటే ఈ డైలాగ్స్ పెట్టాలి, ఎలివేషన్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి మేము వీ డోంట్ వాంట్ టు డూ దట్ యాక్చువల్గా. సో అది అంత హానెస్ట్గా మీరు అటెంప్ట్ చేశారు, బాగుంది అని చాలామంది, దట్ గేవ్ అస్ రియల్ వాట్ హ్యాపీనెస్. అది బాగా అనిపించింది యాక్చువల్గా. కనుక కనెక్ట్ అయ్యారు, చాలామంది కనెక్ట్ అయ్యారు వాళ్ళ స్టోరీస్తోని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ల్యాండ్తోని ఏదో ఒకటి రిలేషన్ ఉంటుంది, అటువంటి కనెక్ట్ అయ్యారు. సో అది బాగా అనిపించిందండి యాక్చువల్గా. దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. ఓకే, యాజ్ ఎ ఫిలిం మేకర్. అవార్డ్స్ ఇట్స్ కమింగ్, అండ్ ఓటీటీ బెస్ట్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది. వీ హ్యావ్ లైక్ hundreds of films or thousands of films in the OTT for 2023లో రిలీజ్ అయినాయి, చాలా ఉన్నాయి. బట్ దే హ్యావ్ చూజన్ దిస్ ఫిలిం యాజ్ ద బెస్ట్ OTT ఫిలిం అనేది డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్. ఎందుకు అంటే చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, కమర్షియల్ ఫిలిమ్స్ ఉన్నాయి, పెద్దల ఫిలిమ్స్ ఉన్నాయి, బట్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ ది పొటెన్షియల్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ సో అది కూడా హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీలో సో కాల్డ్ బిగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గరికి మీ స్క్రిప్ట్ వెళ్ళిందా, వాళ్ళు యాక్సెప్ట్ చేసిందా, రిజెక్ట్ చేసిందా? యాక్చువల్గా యాజ్ అ ఫస్ట్ టైం ఫిలిం మేకర్ అంత ఉండదండి. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ నీ స్క్రిప్ట్ చదివేంత అసలు ఉండదు. ఓకే,
అంటే అంటే టీమ్స్ ఉంటాయి యాక్చువల్గా. ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ హిజ్ ఓన్ టీమ్స్. అంటే వాళ్ళ రైటింగ్ టీం ఉంటుంది, సో వాళ్ళు చూసుకుంటారు. అది కూడా ఏంటి అంటే ఆ పిచ్ నచ్చి వాళ్ళకి ఇంకా బట్ దట్ ఈజ్ ఆల్సో రేర్లీ హ్యాపెనింగ్ నౌ. ఏంటి అంటే చాలా వరకు కూడా ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ నుంచే ఉంటుంది యాక్చువల్లీ. సో యాజ్ అ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ఏంటి అంటే కొద్దిగా తక్కువ బడ్జెట్లో వెళ్ళడం బెటర్ యాక్చువల్గా అయితే. ఓకే. లేకుంటే ఏదైనా డెమో చేసుకొని అది పంపించి చూపిస్తే అంటే చూడడం అనేది వాళ్ళకి ఈజీ ఉంటుంది కదా. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్క్ అండి. అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ అప్రోచ్ కావడమే కష్టం యాక్చువల్లీ. ఓకే. అక్కడ వరకు వెళ్ళలేదు. అక్కడ వరకు వెళ్ళడం నేనైతే చాలా ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళినప్పుడు చాలా వరకు ఆ రిసెప్షన్ నుంచే లేదు మన దగ్గర చాలా ఆల్రెడీ ఉన్నాయి స్క్రిప్ట్స్ అన్నట్టు చెప్పి పంపించడమే ఉంటుంది. ఇది మీ మూవీ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి? మరి ఆల్మోస్ట్ 20 daysలో కంప్లీట్ చేశాను. అంత ఫాస్ట్గా? అంత విలేజర్స్ని పెట్టుకొని కూడా మీరు యాక్టర్స్ కాదు కదా వాళ్ళు, అంత ఎలా పాసిబుల్ అయింది? అక్కడ ఛాలెంజెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే యాక్టర్స్ కాదు కాబట్టి చాలాసార్లు చేపియాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళని ఛాలెంజెస్ ఉంటాయి. కానీ బట్ మేమేం చేసుకున్నామంటే ద వర్క్షాప్ వాట్ వి డెడ్ ఇట్ రియలీ హెల్ప్ అస్. ఎందుకంటే వర్క్షాప్లో అందరినీ మేము సీన్స్ చేయించాము యాక్చువల్గా. ఓకే. చేయించాము. ఇంకా వీళ్ళకైతే ఇప్పుడు మా దాంట్లో ఉన్న 4 మెయిన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే రుద్దేశాం అన్ని సీన్స్ కూడా. ఓకే. సో వాళ్ళకి నిద్ర లేపడినా అని వాడు సీన్స్ డైలాగ్స్ చెప్పేస్తాడు సార్. సో అట్లా ఉంటుంది కాబట్టి అక్కడ మాకు ఏం ప్రాబ్లం కాలేదు. డైలాగ్స్ వాళ్ళు చెప్పడము, కొత్త యాక్టర్స్ అయినా కానీ టక్ చెప్పడము. ఓకే. ఇంకా అక్కడ బాగా చేశారు కూడా. ఆన్ ద సెట్స్ దే డిడ్ వెరీ వెల్ దాన్ ది వర్క్ షాప్స్ యాక్చువల్గా. సో ఇట్ వెంట్ వెరీ వెల్. ఓటీటీకి మూవీ చేయడం అనేది చాలా ఈజీయా? ఏ మూవీ అయినా తీసుకుంటారు ఓటీటీ? అదొక మిస్కన్సెప్షన్ ఉంది యాక్చువల్గా ఇండస్ట్రీలో. సో ఏంటి అంటే మనం ఒక 50 lakhs లేకుంటే వితిన్ 1 crore పెట్టుకొని ఏదో ఫిలిం చేసుకుంటే మనకు 2 crores పెట్టుకుంటారు అనేది మేము ఎప్పుడు ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా చెప్తుండే మాకు యాక్చువల్గా. ఓకే. బట్ ఇట్స్ నాట్ ది కేస్, రైట్? సో ఓటీటీలో కూడా ఇప్పుడు ఓటీటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్ట్రగ్లింగ్ యాజ్ అ బిజినెస్ యాక్చువల్గా చెప్పాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్సే మనకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా దే కుడ్ నాట్ మేక్ మనీ. సో ఎట్లా వస్తాయి జస్ట్ సబ్స్క్రిప్షన్స్ అని కూడా రావు. ఇట్స్ అ డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఆల్రెడీ. అవును. సో అటువంటప్పుడు వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు అంటే అన్లెస్ యూ హ్యావ్ ఏ స్టార్ ఇన్ యువర్ మూవీ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ డే టు డూ దట్ యాక్చువల్లీ. ఓకే. సో ఏదో ఒక పాయింట్ ఉండాలి, ఒక స్టార్ అన్న ఉండాలి, లేకుంటే చాలా ప్యాడింగ్ ఉండాలి మీ దాంట్లో, అంటే నోన్ ఫేసెస్ చాలా ఉండాలి, పబ్లిక్ ఫేస్ అయితే ఉండాలి. సో కొంతమంది అయితే మీరు థియేటర్కి వెళ్ళండి, అక్కడ రెస్పాన్స్ బాగుంటే తీసుకుంటూ ఉంటారు కూడా. ఓకే. సో అక్కడ థియేటర్కి వెళ్ళడానికి ఒక 20-30 lakhs అక్కడ వేస్ట్ చేసుకొని కొంతమంది థియేటర్స్కి వెళ్ళినా కానీ తీసుకోలేదు చాలా సినిమాలు. ఓకే. అక్కడ సక్సెస్ కాకపోతే అక్కడ మామూలు టాక్ వచ్చినప్పుడు తీసుకోరు. ఓకే. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్గా. సో అంత ఈజీ అయితే కాదు. సో మనం డైరెక్ట్గా ఏదో ఫిలిం తీసుకొని ఓటీటీకి తీసుకెళ్తే తీసుకునేవారు. సో దేర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్రెడీ వెయిటింగ్. ఓకే. జస్ట్ ఓటీటీలోకి వెళ్ళడానికి పక్కన పెట్టేసి ఉన్నారు యాక్చువల్గా. ఓకే. ఇంకా షెడ్యూల్ కూడా చేయలేదు, వాటిని చెయ్యరు కూడా. సో అట్లా కూడా చాలా ఉంది. సో అదైతే మనం వీ హ్యావ్ టు నో ద ఫ్యాక్ట్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అదర్వైజ్ అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఓకే. సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు ఏమైనా రెడీ ఉన్నాయా స్క్రిప్ట్స్? అంటే స్క్రిప్ట్స్ అయితే రెడీ చేస్తున్నాను యాక్చువల్గా. ఓకే. సో మోస్ట్లీ కమర్షియలే ఉంటాయండి యాక్చువల్లీ. ఓకే. అంటే ఇంటర్నల్గా మెసేజ్ అనేది ఉంటుంది డెఫినెట్గా, బట్ ట్రీట్మెంట్ అంతా కూడా కమర్షియల్గా ఉండాలనే ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఎవరైనా స్టార్స్ అని ప్లాన్ చేస్తున్నారా? ఇట్స్ గోయింగ్ ఆన్ డిస్కషన్స్ అయితే. కొంతమందితో మాట్లాడుతున్నాను. సో స్టిల్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ గుడ్ లక్ విత్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ మట్టి కథ కూడా ఓటీటీలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.